విశాఖ సదస్సును విజయవంతం చేయడం ఎలా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, విశాఖ వేదికగా వచ్చే పెట్టుబడులు ఎన్ని, దీనిపైన ఫోకస్ పెట్టింది మంత్రివర్గం. ఏపీ కేబినెట్ భేటీలో దీనిపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. మొత్తం 69 అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సులపై చర్చిస్తారు. 12వ SIPBలో నిర్ణయం తీసుకున్న 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మోర్ధా తుఫాన్ ప్రభావం, నష్టం అంచనాలతో పాటు కేంద్ర బృందం పర్యటనపై చర్చిస్తోంది కేబినెట్. NABFID నుంచి 7,500 కోట్లు రుణం తీసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వబోతోంది ఏపీ కేబినెట్. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీ కేబినెట్ సంబంధించిన మినిట్స్ తో మా ప్రతినిధి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఇవాల్టి కేబినెట్ మీటింగ్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జిల్లాల విభజనకు సంబంధించి కావచ్చు, కొంతమంది మంత్రులను చంద్రబాబు అప్రిషియేట్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ 69 అంశాల అతిపెద్ద అజెండాతో ఈరోజు సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా 4 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈరోజు సమావేశం ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి మంత్రులందరినీ తొలిసారిగా మొదటిగా నంతో తుఫానుకు సంబంధించి చేసిన ఏర్పాట్లలో మంత్రుల పార్టిసిపేషన్ గురించి ప్రస్తావిస్తూ వాళ్ళందరికీ అభినందన తెలిపారు. అందరం కలిసి ఒక టీం వర్క్ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇదొక ఉదాహరణ అంటూ మంత్రివర్గ సహచరులకి, అధికారులకి ఆయన అభినందనలు తెలిపారు. ఆ తర్వాత అజెండా మీద ఫోకస్ చేశారు. ప్రధానంగా అజెండాలో ఈరోజు చాలా కీలకమైన రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే అనేక అంశాలను ఈరోజు కేబినెట్ డిస్కస్ చేయబోతోంది. ప్రధానంగా ఇండస్ట్రీస్కి సంబంధించి, ప్రధానంగా ఐటీకి సంబంధించి ఈరోజు ఎక్కువ ఫోకస్ ఉండబోతోంది. విశాఖ వేదికగా రేపు 14, 15 తేదీల్లో జరగబోయే CII సమ్మిట్కి 4 రోజుల ముందు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైన 1,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. ఆ ప్రతిపాదనలన్నీ దాదాపుగా ఇప్పటికే SIPB ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్టర్స్ ప్రమోషన్ బోర్డు ఇప్పటికే అంగీకరించింది. వాటిని కేబినెట్ రాటిఫై చేయబోతోంది. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడుల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ప్రధానంగా విశాఖని IT హబ్గా చేసేందుకు అవసరమైన IT, ఎలక్ట్రానిక్ రంగాలకు సంబంధించిన 30,000 కోట్ల రూపాయలకు సంబంధించే ప్రాజెక్టులకు ఈరోజు కేబినెట్ క్లియరెన్స్ ఇవ్వబోతోంది. అందులో చాలా కీలకమైన కే రహేజా గ్రూప్, అది సాధారణంగా IT స్పేస్ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఈ రెసిడెన్షియల్ స్పేస్ని ప్రొవైడ్ చేయడానికి చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన సంస్థ. అట్లాంటి సంస్థ విశాఖలో 2,800 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది. దానికి సంబంధించిన ప్రతిపాదనపైన ఈరోజు కేబినెట్ తుది నిర్ణయం తీసుకోబోతుంది. అదే సమయంలో విశాఖలో చాలా అనేక IT కంపెనీలు రాబోతున్నాయి. క్వాక్స్ టెక్నోసాఫ్ట్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఫ్లూయెంట్ గ్రిడ్ అక్కడ ఉన్న దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ వర్క్స్ కావచ్చు, లేకపోతే మదర్సా లాంటి కొన్ని IT కంపెనీస్ కావచ్చు, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ ఈరోజు కేబినెట్ నాడ్ ఇవ్వబోతోంది. అదే సమయంలో రాయలసీమలో కూడా ఒక ఇండో చిప్ సంస్థ 22,000 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న సెమీ కండక్టర్ సంస్థ కూడా కేబినెట్ ఆమోదం తెలియబోతుంది. సో అన్ని ప్రాంతాలకు సంబంధించి కీలకమైన IT, ఎలక్ట్రానిక్ సంబంధించి విశాఖ, అలాగే మిగతా ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి రాయలసీమ, సర్వీస్ సెక్టర్కి సంబంధించి రాష్ట్రం మొత్తం మీద ఇట్లాంటి అనేక కేటగారికల్గా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన సంస్థలకు ఆమోదం. అదే సమయంలో CII సమ్మిట్లో 9,00,000 కోట్లకు పైగా వాటికి సంబంధించిన MOUలు కుదుర్చుకోబోతున్నారు. 410 సంస్థలు ఇందులో పాల్గొనబోతున్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన కీలకమైన చర్చ ఈరోజు కేబినెట్లో జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.